లుకింగ్ బ్యాక్, వెనుకకు తిరిగి చూచుట వలన విషాదం. మళ్ళా చెబుతున్నాను, వెనుకకు తిరిగి చూచుట వలన విషాదం. ద ట్రాజడీ ఆఫ్ లుకింగ్ బ్యాక్. వెనక తిరిగి చూడకూడదు. యేసు ప్రభు అన్నాడు కదా, నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచి ప్రతి వాడును నా రాజ్యానికి పాత్రుడు కాదు. కీర్తన గ్రంథం 15వ కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడింది, అతడు నష్టము కలిగినను పూర్తి చేయగలవాడు కూడా. అతడు నష్టము కలిగినను ఆమె మాట తప్పడు. అతడు నష్టము కలిగినను మాట తప్పడు అనే మాట రాయబడింది. అంటే అర్థం తెలుసా, ఒకసారి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నష్టము కలిగినా కూడా వెనక్కి చూడడానికి వీలేదు. దేవునికి స్తోత్రం చెప్తామా? అలాంటి వారిని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నా అంశం అదే, వెనుకకు తిరిగి చూసిన వలన విషాదం. చదవండి ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనము 29వ వచనము. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 17 వర్స్ 28 and 29. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. The Gospel of Luke chapter 17 verse 28. Likewise, as it was also in the days of Lot, they ate, they drank, they bought, they sold, they planted, they built. But on the day that Lot went out of Sodom, it rained fire and brimstone from heaven and destroyed them all. లోతు సొదొమ విడిచిపోయిన తర్వాత, లోతు సొదొమ పట్టణం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ కూడా నాశనము చేశాను. ఇందుకి ఏ దినాలు? లోతు దినాలు. అంచె దినాల గురించి గత వారం మనం నేర్చుకున్నాం. We learned about end days, last days. అంచె దినానికి మరొక పేరు కడవరి దినాలు. కడవరి దినానికి మరొక పేరు చెప్పంటారా? మనుష్య కుమారుని దినాలు. మనుష్య కుమారుని దినాలకి ఇంకో పేరు చెప్పంటారా? నోవాహు దినాలు. 26వ వచనం చదివినట్లయితే, నోవాహు దినములలో జరిగినట్టును మనుష్య కుమారుని దినములలోను జరుగు. ఇంకొక మాట చెప్పంటారా? లోతు దినాలు. మనకున్నది ఏ దినాలంటే అంచు దినాలు, కడవరి దినాలు, మనుష్య కుమార్ దినాలు, లోతు దినాలు, నోవాహు దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు 28వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పమంటారా? లోతు దినములలో జరిగినట్టును జరుగును. ఎందుకు లోతు దినాలు ఏం జరిగింది? ఒక 3 విషయాలు మీరు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా మంది అనుకుంటారు మనం అంచె దినాలు లేవనుకుంటాం. అంచె దినాలు ఇవే. యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు, యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు మధ్యలో ఉన్న కాలం ఉందే, ఇదే అంచె దినములు, కడవరి దినములు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, మన కోసము ఆయన మరణించాడు. ఇప్పుడు మరలా రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి. దేవునికి స్తోత్రం చెప్తామా? ఎందుకు అంటే ఈ లోకం గతించబోతూ ఉన్నది, ఈ లోకము నాశనము కాబోతూ ఉన్నది, ఈ లోకము భయంకరమైన రీతిలో మరి నాశనం అవబోతుంది. ఒకసారి చదువుదాం అన్నమాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2 పీటర్ చాప్టర్ 3. 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు ఒక చక్కటి మాట లోకం యొక్క నాశనం గురించి రాస్తున్నారు. చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. 2 Peter chapter 3 verse 10. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపో